హైదరాబాద్ లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. శోభాయాత్రలో అధిక సంఖ్యలో హనుమాన్ రామ భక్తులు పాల్గొన్నారు. జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీ చేశారు. శోభాయాత్ర గురించి మరింత సమాచారాన్ని కర్మాన్ ఘాట్ నుంచి రాంప్రసాద్ అందిస్తారు. హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమైనటువంటి వీర హనుమాన్ శోభాయాత్ర అయితే కొద్దిసేపటి క్రితమే మనం చూస్తున్నాం. చాదర్ఘాట్ బ్రిడ్జి పైకి అయితే చేరుకుంటుంది. మనం చూడవచ్చు అడుగడుగునా కూడా హనుమాన్ భక్తులు అయితే ఇక్కడికి వచ్చేసి చూడవచ్చు జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ చాదర్ఘాట్ బ్రిడ్జి మీద చేరుకుంది. కర్మాన్ ఘాట్, సైదాబాద్, అదేవిధంగా సరూర్ నగర్, అదేవిధంగా కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ మీదుగా అయితే చాదర్ఘాట్ మీదుగా కోటిలో అయితే ఇటు గౌలీగూడకు సంబంధించినటువంటి హనుమాన్ శోభాయాత్రలో కలవనుంది. మనం చూడవచ్చు అందరూ కూడా ఇక్కడ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ చాలా ఉత్సాహంగా అయితే హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. మనం గమనిస్తే ఈ రోడ్ అంతా కూడా హనుమాన్ భక్తులతో నిండిపోయి ఉంది. మనం చూస్తున్నాం ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి హనుమాన్ శోభాయాత్రలో అయితే అడుగడుగునా కూడా ఇటు కర్మాన్ ఘాట్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడి వరకు కూడా చాదర్ఘాట్ బ్రిడ్జి మీద దాటేటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి చాదర్ఘాట్ బ్రిడ్జి దాటిన అనంతరం అయితే ఈ యొక్క శోభయాత్ర ఇటు కోటిలో అటు గౌలీగూడ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క జై హనుమాన్ సంబంధించినటువంటి శోభయాత్రలో కలుస్తుంది. గౌలీగూడ ఇటు కర్మాన్ ఘాట్ సంబంధించినటువంటి హనుమాన్ శోభయాత్ర రెండు కూడా కోటిలో కలుసుకున్న అనంతరం అక్కడి నుంచి అయితే తాడ్బన్కు సాయంత్రం వరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఇప్పుడు హనుమాన్ భక్తులతో పాటు ఇటు బజరంగ్ దళ్ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మనం చూడవచ్చు హనుమాన్ శోభాయాత్ర జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగున ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇక్కడ సివిల్ పోలీసులు కూడా సమన్వయంతో భక్తులందరినీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా శోభయాత్రను అయితే ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడవచ్చు. ఉదయం 10 గంటలకు కర్మాన్ ఘాట్ ధ్యాన హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు పూర్తయిన అనంతరం అయితే అక్కడి నుంచి కూడా క్రమక్రమంగా హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతూ వస్తుంది. ఈ యొక్క శోభాయాత్రలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ చాలా సంతోషంగా పాల్గొని హనుమాన్ సంబంధించినటువంటి విజయయాత్ర కూడా చెప్పవచ్చు. ఈ యొక్క యాత్రను ఘన విజయం చేసేందుకైతే భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని అడుగడుగునా కూడా ఎందుకంటే మనం చూస్తున్నాం యాత్ర పొడవునా కూడా ఇటు హనుమాన్కు సంబంధించినటువంటి పాటలతో డీజే సాంగ్స్తో అయితే నృత్యాలు చేస్తూ కూడా ఈ యొక్క భక్తులందరూ కూడా శోభాయాత్రలో మమేకమై ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అడుగడుగునా ఎక్కడ చూసినా కూడా పోలీసులు అయితే భారీ భద్రతను కల్పిస్తారు. ఎందుకంటే ప్రధాన రహదారులపై కూడా ఈ యొక్క శోభాయాత్ర వెళ్తున్న క్రమంలో హైదరాబాద్లో మనం ఇప్పటికే చూస్తున్నాం ఉదయాన్నే ఇటు గౌలీగూడ నుంచి తాడ్బాన్కు వెళ్ళేటువంటి హనుమాన్ శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. ఆ శోభాయాత్ర అదేవిధంగా కర్మాన్ ఘాట్ నుంచి ప్రారంభమైనటువంటి హనుమాన్ శోభాయాత్ర ఏదైతే ఉందో ఈ రెండు కూడా కోటిలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ వద్ద అయితే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో అక్కడ ఒకవేళ ఇటు గౌలీగూడ నుంచి వచ్చేటువంటి హనుమంతునికి సంబంధించినటువంటి శోభాయాత్ర ముందుగా వచ్చినట్లయితే ఇక్కడ కర్మాన్ ఘాట్ నుంచి వచ్చినటువంటి ఒక హనుమాన్ సంబంధించినటువంటి శోభాయాత్ర చేరుకున్న అనంతరం రెండు కోటిలో మమేకమైన అనంతరం అక్కడి నుంచి అడుగడుగునా కూడా ఇటు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ శోభాయాత్రలో ముందుకు సాగుతూ అనంతరం తాడ్వన్ వరకు సాయంత్రం రాత్రి సుమారుగా 8 గంటలు కూడా అవుతున్నటువంటి ఒక సమాచారాన్ని ఇటు బజరంగ్ నేతలతో పాటు హనుమాన్ భక్తులు కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు కర్మాన్ ఘాట్కు సంబంధించినటువంటి హనుమాన్ శోభాయాత్ర ఏదైతే ఉందో ప్రారంభంలో ఇటు రాచకొండ కమిషనరేట్కి సంబంధించినటువంటి పోలీసులు భారీ భద్రత నడుమ అయితే ఈ యొక్క శోభాయాత్రను ప్రారంభించి అనంతరం ఏదైతే దిల్సుఖ్ నగర్ దాటిన అనంతరం అయితే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అయితే ఈ యొక్క అడుగడుగునా కూడా భద్రత కల్పిస్తున్నారు. ఈ యొక్క శోభాయాత్ర ఏదైతే ఉందో ఉదయం కూడా సరిగ్గా 10 గంటల సమయంలోనే ప్రారంభం అవడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి మనం చూస్తున్నాం మలక్పేట్ నుంచి ఏదైతే బయలుదేరి వస్తుందో కర్మాన్ ఘాట్కు సంబంధించినటువంటి హనుమాన్ను మనం ఒకసారి గమనించవచ్చు. అదే మనం భక్తులు కూడా పూర్తి స్థాయిలో పక్కనే వస్తూ ఉన్న క్రమంలో అడుగడుగునా కూడా డీజే సాంగ్స్ తో అయితే కర్మాన్ ఘాట్కు సంబంధించినటువంటి దాన హనుమాన్ మందిర్ నుంచి ప్రారంభమైనటువంటి యొక్క హనుమాన్ విగ్రహాన్ని మనం చూడవచ్చు. చాదర్ఘాట్ బ్రిడ్జి దాటుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క భక్తులందరూ కూడా ఆనందంతో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ అయితే చాదర్ఘాట్ బ్రిడ్జి దాటుతున్నారు. అడుగడుగునా కూడా పోలీసులు గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్రమక్రమంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రత్యేకంగా వాహనాన్ని ఒకదాన్నే కూడా పంపించినటువంటి దృశ్యాన్ని అయితే మనం V6 స్క్రీన్ పై అయితే చూస్తున్నాం. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఈ యొక్క శోభాయాత్రలో తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. భక్తులందరూ కూడా ఈ యొక్క వాహనం వెనుక అయితే ముందుకు వెళ్తున్నటువంటి
పరిస్థితులను మనం చూడవచ్చు. ఇక్కడనే గమనిస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలామంది ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనాలతో పాటు అన్ని రకాల వాహనాలలో కూడా ఇటు ఏదైతే శోభాయాత్ర జరుగుతుందో శోభాయాత్రలో భక్తులందరూ కూడా ఇటు మనం చూడవచ్చు హనుమాన్ భక్తులు ముఖ్యంగా ఇటు జై శ్రీరామ్ అనేటువంటి ఒక టవల్స్ని కప్పుకొని కూడా అడుగడుగున ఏదైతే ఇటు డీజే పాటలు హనుమాన్కి సంబంధించినటువంటి ప్రత్యేక పాటలను కూడా డాన్సులు స్టెప్పులు వేస్తూ కూడా ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రలో అయితే వేలాదిగా తరలి వస్తూ అయితే ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయడమే లక్ష్యంగా అయితే క్రమక్రమంగా ఇటు కర్మాన్గఢ్కు సంబంధించినటువంటి ఒక వీర హనుమాన్ శోభాయాత్ర అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్యామ్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.